ఇప్పుడు కాంగ్రెస్ మంచిగానే పరిపాలిస్తుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిగానే పరిపాలిస్తున్నాం. మా దాంట్లో ఏం గొడవ లేకున్నట్టుగా చెప్తాం. నిన్న కొండా సురేఖ పైన విమర్శలు చేసిర్రు. రాజగోపాల్ రెడ్డి పైన విమర్శలు చేసిర్రు. చెన్నారెడ్డి పైన విమర్శలు చేసిర్రు. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు రాజకీయాలు? ఇక మంచిగా చేస్తుండంటే కాకపిల్ల కాకి ముద్దు కానీ నాకు ముద్ద నీకు ముద్ద, ఆ! నా బిడ్డ నాకే ముద్దు, ఆ! నీ బిడ్డ నీకే ముద్దు. ఆ! అది ఎవరి ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళది. అది ఆ! దానికి పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి కదా. హ్మ్. మీరేమనుకుంటారు? అసలు కాంగ్రెస్ పరిపాలన మంచి జరుగుతుందా? లేదా అనుకుంటారు మీరు? ఇక మంచి జరుగుతుందంటే చెప్పుకోనికి ఒక ఫ్రీ బస్సు ఆడోళ్ళకు పెట్టిండు. ఆ! ఇక దీన్ని చూసుకొని మురుగురు రాని అంతే. ఇక 5 సంవత్సరాల దాకా దాన్ని చూసుకొని మురవాలి. ఆ! ఇక ఇంకో దాన్ని అడగొద్దు. ఆ! ఏమనంటే ఫ్రీ బస్ హ్మ్. అది మొగోడు ఎక్కిపోతే ఇదివరకు రూ. 75 ఉండే ఉప్పలు, హ్మ్. ఇప్పుడు రూ. 150 తీసుకుంటారు. హ్మ్. మరి నువ్వు ఫ్రీ బస్ పెట్టే బదులు రూ. 100 రూ. 50 సగం చేసి అందరికీ సమానం పెడితే రాష్ట్ర బడ్జెట్ అన్న పెరుగుతుంది కదా. ఆ! సుప్రీంకోర్టు కూడా ఇదే అంటుంది. ఆ! ఫ్రీ ఉచిత పథకాలు తీసేయాలి, బడ్జెట్ లోటు తోటి పేదరికం పెరుగుతుందని. ఏ గవర్నమెంట్ అయినా ఉచిత పథకాలు తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఉచిత పథకాలతోటి పేదరికం ఇంకా పెరుగుతుంది. హ్మ్. ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే రూ. 185, ఇప్పుడు 200 అవుతుంది. హ్మ్. వచ్చే నెల వరకు 200 అవుతుందట. హ్మ్. 27 వచ్చే సంవత్సరం 27ల ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది. చైనాకు మనకు యుద్ధం అని. హ్మ్. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పులు చేసుకొని అవి పనులు లేవు, పాటలు లేవు, ఏం లేవు. ఇది ఏంది పరిస్థితి? హ్మ్. ఏదైనా ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉండి పరిపాలన చేయాలి. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గూడా విదేశాల పర్యటనకు పోతా అంటే నన్ను అడ్డుకుంటాలు, పెట్టుబడులు తీసుకొద్దామంటే ఇటు కేసీఆర్, అటు నరేంద్ర మోడీ వీళ్ళు అడ్డుకుంటా చెప్పుకుంటాండు. నిజంగా అడ్డుకునే పరిస్థితి వాళ్ళకున్నదా? ఒక సీఎంకు ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని అడ్డుకోనికి సెంట్రల్ గవర్నమెంట్ అవసరం లేదు, ప్రతిపక్షం అవసరం లేదు. ప్రతిపక్షం అడ్డుకున్నాక ఇక నువ్వేం సీఎం? ఆ! ఆ! ఇప్పుడు విదేశాలకు పోతుందంటే ప్రతిపక్షం కూడా అడ్డుకున్నాక హ్మ్. నువ్వేం సీఎం, నువ్వేం గవర్నమెంట్ నడుపుతావు, నువ్వేం స్టేట్ని నడుపుతావు? ఆ! అవన్నీ గాలి మాటలు పక్కకు పెట్టి ప్రజల కోసం ఆలోచన చేయాలి హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఏదైనా కూడా ప్రజల కోసం ఆలోచన చేస్తే ఇంకా నెక్స్ట్ 5 years నీకు ఫ్యూచర్ ఉంటుంది, లేదంటే ఈడికే క్లోజ్ అయిపోతుంది. ఓకే. మీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మాకు పల్లారాజేశ్వర రెడ్డి. ఎట్లా ఉంది ఆయన పనితీరు గాని, ఆయన అధికారంలో ఇప్పుడు లేడు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు ఎట్లా ఉంది? మేము ఒక ముచ్చట చెప్పదలుచుకుంటున్నాం. హ్మ్. మాకైతే ఎరువలపాడు వరకు అయితే హ్మ్. మాకు రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కనబడతలేదు. హ్మ్. జగన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కనబడుతుంది. ఆ! ఎందుకలా అన్న? ఇక మాకు సారు ఆయననే కేసీఆర్ లెక్క, ఆయననే సీఎం లెక్క, ఆయననే ఎమ్మెల్యే లెక్క. మాకు అన్నిటికీ ఆ! చిన్న ఫంక్షన్ అయినా అటెండ్ అవుతాడు, ఫోన్ చేసిన అటెండ్ అవుతాడు. ఆ! ఏదైనా ప్రోగ్రామ్ మీద వచ్చి ఈడ ప్రోగ్రామ్ పెట్టుకుంటా సార్ మాకు ఇట్లా పరిస్థితి అని అంటే ఇమ్మీడియట్గా ఆఫీసర్లకు ఫోన్ చేస్తాడు. హ్మ్. ప్రతిదానికి చూసుకుంటాడు ఆయన. ఆదుకుంటాడా మంచిగా? మంచిగా ఆదుకుంటాడు. హాస్పిటల్ కానీ హ్మ్. ఒక్కొక్కరు దాదాపు మా ఊర్లోనే దాదాపు దగ్గర దగ్గర 2 కోట్ల ట్రీట్మెంట్ జరిగింది. హ్మ్. అంటే నాకు తెలిసి హ్మ్. ఇంకా తెలియని ఇంకా చాలానే ఉన్నట్టున్నాయి. హ్మ్. ఒక్కొక్కరు దీన పరిస్థితిలో పోయి హాస్పిటల్ జాయిన్ అయితే హ్మ్. మంచిగా చేసి బయటికి పంపించిన రోజులు ఉన్నాయి. హ్మ్. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఓడించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక గట్టి క్యాండిడేట్‌ని ఇక్కడ వచ్చి నిలబెట్టిండనుకో, పల్లా రాజేశ్వరరెడ్డి ఓడిపోయే అవకాశం ఉందా? లేకుంటే మళ్ళీ గెలుస్తాడా? రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ నిలబడా గెలవడా హ్మ్. ఆయన మీద ఎందుకు అంతగానం ఏం మాయ చేసిండు మీ మాయని కాదు, ఆ! అభిమానం. ఇప్పుడు హ్మ్. ఒక నాయకుడికి కావాల్సింది ప్రజలతో సత్య సంబంధాలు, ప్రజల్లో కలిసిమెలిసి ఉండే గుణం, ఆ! ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి నేనున్నానని మనస్తత్వం. ఆ! ఇక గజ్జాలు ఇక మాయ చేసుడేం మాయ, ఆయన మంత్రకాడ ఆ! మాయ చేయనికి. ఆ! మాయ చేస్తే ఏమన్నా ఓట్లు పడతాయా? హ్మ్. అంటే ఏమైనా మంచి పనులు చేసిండు కాబట్టి మాకు మంచి ఓటేస్తారనుకుంటా. పనులు చేసిండు. ఇప్పుడు నేను గెలవంగానే మీకు డాంబర్ రోడ్ వేపిస్తా అని, మాకు ఉస్నాబాద్ హైవేకు మా ఊళ్ళకి వేపిస్తా అని చెప్పిండు. హ్మ్. గెలవగానే గవర్నమెంట్ రాలే, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలే, ఆ! కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ! గెలవగానే వారం రోజులలో మాకు రోడ్ చేసిండు. ఏసిండా? రోడ్ వేసిండు, ఆ! 2.5 కిలోమీటర్ రోడ్ వేపించిండు. అవును. ఆ! ఆ, అప్పటికి ఇంకా బడ్జెట్లు పెట్టలే అప్పటికి. అయినా కూడా సార్ ఏ బాధపడ్డాడో ఏం చేసిండో రోడ్ వేపించిండు. హ్మ్. గానుపాడు బ్రిడ్జి కోసం అసెంబ్లీలో 5-6 సార్లు ప్రస్తావించిండు. హ్మ్. నాయకునికి ఇప్పుడు అసెంబ్లీలో వీడు ఇంత తిన్నాడు, ఈ స్కామ్ చేసిండు, ఆ స్కామ్ చేసిండు అని కాదు. హ్మ్. నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఏ లోటుపాట్లు ఉన్నాయని అసెంబ్లీలో గుర్తించాలి. హ్మ్. అలాంటి వాడు మా పల్లారాజేశ్వర రెడ్డి. హ్మ్. గుర్తించుండి ఇప్పుడు బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హ్మ్. ఆయన ఏ బాధపడ్డాడో చాలాసార్లు 5-6 సార్లు మేము స్టేటస్ కూడా పెట్టుకున్నాం. అరే శభాష్, ఎవరైనా పలానోడు ఇంత తిన్నాడు, పలానా ఎమ్మెల్యే ఇంత తిన్నాడు, ఇవే మాట్లాడుకుంటారు తప్ప వచ్చిరాని హ్మ్.
నాకు ఓట్లేసిన ప్రజల నా నియోజకవర్గం ప్రజలకు ఏవి అందుబాటులో లేవు, ఏవి గుర్తించాలని గుర్తించిండు, అసెంబ్లీ చేసిండు. ఏ బాధపడ్డాడో దాన్ని కంప్లీట్ చేస్తుండు. ఇప్పుడు ఇంకోసారి 117 స్థానాలు మేము గెలుచుకుంటాం అనుకుంటా రేవంత్ రెడ్డి చెప్తుండు. బై ఛాన్స్ జనగాం నుంచి పల్లారాజేశ్వర రెడ్డి ఓడిపోయిండు అనుకో, ఎట్లా చూడొచ్చు దాన్ని? పల్లారాజేశ్వరరెడ్డి ఓటం అనేది ఇక అది జరగదండి, అది జరగని పని. ఇప్పుడు కేసీఆర్కి గజ్వేల్ ఎంతనో, సిద్దిపేటకు హరీష్ రావు ఎంతనో, సిరిసిల్లకి కేటీఆర్ ఎంతనో, సరే రేవంత్ రెడ్డికి కొడంగల్ ఎంతనో, వీళ్ళ అందరికంటే ఇక్కడ గట్టి ముద్ర సారు పాడమోసేంత వరకు ఇక్కడనే ఉంటాడు సార్. ఆయనే పాడమోసేంత వరకు జనగామను వదిలిపెట్టిపోడు. ఒకవేళ రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ మారితే తప్ప కానీ ఈ జనరల్ రిజర్వేషన్లో ఎవరు వచ్చినా, ఎంత పెద్ద మొనగాడు వచ్చినా కూడా మాకు సారే ఎమ్మెల్యే, ఆయననే వేస్తాం పార్టీలకు అతీతంగా. ఇప్పుడు నువ్వు ఎవరిని అన్న అడుగు, మొన్న పోయినసారి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండు, టీఆర్ఎస్తో సమానం కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి సార్కు. ఫస్ట్ టైమే కాంగ్రెస్ ఓట్లు టీఆర్ఎస్తో సమానం పడ్డాయి. అంటే ఆయన పనితనం తెలియక ముందుకే అన్ని ఓట్లు పడ్డాయి. అంటే పనితనం తెలిసినాక ఇంకా పడాయా? ఆయన ఒకటే, సార్ కూడా ఒకటే అనుకుంటుండు, సిద్దిపేట హరీష్ అన్న ఎట్లనో నాకు జనగాం నేను అట్లా డెవలప్ చేసుకుంటా, అంత పబ్లిక్ అందుబాటులో ఉంటాను సార్ మదిలో ఉంది, మేము కూడా అట్నే ఉంచుకుంటాం. ఇప్పుడు బైలక్లా మొన్న పోయింది, కానీ మొన్న టీఆర్ఎస్ అయితే మాకు మేము సిద్దిపేటను చూద్దాం, మేము జనగాం అంత అభివృద్ధి చేసే వ్యక్తి ఉన్నది. ఆయనకు నాలెడ్జ్ ఉంది, స్టడీ పర్సన్, పిహెచ్డి స్టడీ పర్సన్. ఆయనకు మా ఊర్లో బంధువులు ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు. స్పెషల్గా మేము డెవలప్ చేసుకుందాం ఆయన దగ్గర పోయి. డైరెక్ట్ మా ఊరు నుంచి లింకులు ఉన్నాయి ఆయనకు. మా నియోజకవర్గం అందులో ఇంకా మా ఊరు ఇంకా డెవలప్ అవ్వు. ఇంకా ఆయన గవర్నమెంట్ వచ్చి అదైతే ఆయన మంత్రి రేసు కాబట్టి ఇప్పుడు బలమైన నాయకులు ఎవరు పెట్టినా కూడా పల్లారాజేశ్వర రెడ్డి మీద అది ఇక మేము వేరే వాళ్ళని ఊహించుకోము. వేరే వాళ్ళు సపోజ్ ఓటుకు 10,000 ఇస్తున్నా కూడా అంత ఛాన్స్ ఉండదా? ఓటుకు 10,000 ఇస్తే ఇప్పుడు నా ఇంటికి వచ్చి అమ్మ నీ కొడుకుకి వేయకు నాకే అని 10,000 ఇస్తా, మా అమ్మ నాకు వేయకుండా ఊరుకుంటుందా, లేకుంటే వానికి ఎత్తుందా? అట్లా ఉందా ఇప్పుడు? ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి అమ్మ నీ కొడుకుకి వేయకు నీకు 10,000 20,000 ఇస్తున్నానంటే అవతలానికి ఎత్తుందా? మా జనగామ నియోజక ప్రజలు మేము ఆయనకు బిడ్డలం, ఆయన మాకు పెద్ద దిక్కు. వచ్చిన తర్వాత జనగాం ప్రాంతంలో ఎట్లా ఉంది అభివృద్ధి కానీ ఏ విషయంలో? ఆయన ఇంకా బై లక్కులా ఆయనను చేయనిస్తలేరు, వేయడం మంచి పేరు వస్తుందని, కానీ ఆయన స్తోమత తగ్గట్టు చేస్తుండు, చేసిన కాడికి పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఆయన చేయనిస్తలేరు. చేయనిస్తే గవర్నమెంట్ లేకున్నా కూడా పనులు చేస్తుండంటే ఆడికే గ్రేట్ అనుకోవాలి. అర్థమైందా? రెస్పాండ్ అవ్వడు, ఊర్లలో రోడ్లు శాంక్షన్ చేయించుడు. ఇవి చెప్తున్నా కదా, గెలిచిన వారం రోజులకే మాకు రోడ్ వచ్చింది. అది కాదా? మాకు నీళ్ళు లేవంటే సార్ ఇట్లా నీళ్ళు లేవంటే ఇమ్మీడియట్గా కాలువలో నీళ్ళు ఇప్పిస్తాడు. ఇప్పుడు కొట్లాడుతాం మాకు సారు, ఆయన దాని తగ్గట్టు కూడా రెస్పాండ్ అవుతాడు. ఆయన ఇంటికి పోయిన తర్వాత ఏమో టిఫిన్లు తినిపించి బాగా చూసుకొని మళ్ళీ పంపిస్తాడట, వాస్తవం అది? టిఫిన్లు అనేది దగ్గర ఇప్పుడు పోయిన వాళ్ళకైతే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చిరు నమస్తే అని నమస్తేతో వెళ్ళగొట్టాడు. మేము పోయినామంటే కంపల్సరీ ఒక 40 నిమిషాలైనా కేటాయిస్తాడు, కనీసం అర్ధగంట అయినా కేటాయిస్తాడు. వస్తాడు, ఇట్లా చుట్టూ మధ్యలోనే కూర్చుంటాడు, సామాన్య మనిషి లెక్క కూర్చుంటాడు, అన్నీ అడుగుతాడు, కష్టసుఖాలు అన్నీ అడుగుతాడు, తెలుసుకుంటాడు, భరోసా ఇస్తాడు, చేస్తాడు.